పెండింగ్ లో ఉన్న 5,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే ఈ నెల 16న కాలేజీ విద్యార్థులు క్లాసులు బహిష్కరించి రాష్ట్రంలోని కలెక్టరేట్లు, ఆర్జీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా ఇంతవరకు ఫీజు బకాయిలు విడుదల చేయలేదని కృష్ణయ్య ఆరోపించారు. 14 లక్షల మంది విద్యార్థులకు 5,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోర్స్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఉన్నత చదువులకు వెళ్ళడం లేదు. చదువుకు చాలా పెద్ద ఆటంకం తయారైంది. చదువు మీద పెట్టుబడి పెట్టే ఖర్చు పెట్టుబడేది, నాట్ ఎక్స్పెండిచర్. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ కాలేజీ బంద్ చేసినప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నేను వారం రోజులు ఇస్తానని చెప్పి ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పినా, గతంలో ఎప్పుడు కూడా నేను ఎవరికైనా విజ్ఞప్తి చేసినా, ఉద్యమాలు చేసినా